ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప అన్నారు. ఆలూరులో ఉమా కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నేతల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయిబాబా టెంపుల్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో జనసేన టీడీపీలకు ఓట్లు వేయించాలని వెంకప్ప పిలుపునిచ్చారు. నియోజకవర్గం ఆలూరు మండలం దేవనకొండ, చిప్పగిరి, ఆస్పరి మరియు ఇతర మండలాల నుంచి చేసినటువంటి జన సైనికులకు మరియు ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశాన్ని తన యొక్క నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలూరు నియోజకవర్గ డైనమిక్ లీడర్ అయినటువంటి తెర్నేకల్ వెంకప్ప గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికునికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం దేవనకొండ, చిప్పగిరి, ఆస్పరి మరియు ఇతర మండలాల నుంచి చేసినటువంటి జన సైనికులకు మరియు ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశాన్ని తన యొక్క నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలూరు నియోజకవర్గ డైనమిక్ లీడర్ అయినటువంటి తెర్నేకల్ వెంకప్ప గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికునికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ వెనకాడుగా లేదు. దాని తర్వాత 2014లో ఆయన వైఎస్ఆర్పీ కండువ కప్పుకున్న తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో గెలిచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్పీ జగన్ నాటకంలో అందరూ డమ్మీ మంత్రులు మాత్రమే. నేను చెప్పారు, ఎవరికి వెళ్ళి నా నియోజకవర్గానికి ఒక తాగునీరు కావాలి, ఒక సాగునీరు కావాలి, ఇలాంటి రోడ్లు వేయించాలి, పిల్లల మెడికల్ వ్యవస్థ మెరుగుపరచాలని అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టిపడేశారు, వాళ్ళ గొంతు నొక్కారు. ఎందుకంటే కొంతమంది నాయకత్వంలోనే మాత్రమే. ఎగ్జాంపుల్ సజ్జల గారు, ఆయన ఏం సాధించాడో మాకు తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సాధిస్తున్నాడంట, ఇక్కడ ఉన్న పెద్దిరెడ్డి రాయలసీమని సాధిస్తున్నాడంట, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు గంగిరెద్దు